జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏది విత్తితే అదే పండుద్ది అన్నట్టు వాళ్ళు ఈ పద్ధతిని, ఈ రాజకీయంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విధానాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఇదే ఫర్దర్గా కూడా అదే జరుగుతుంది. అందులో తప్పే ఉంది. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే కార్యకర్తలు మధ్యలో నలిగిపోకూడదు కదా అని నా బాధ. నేను డే ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంది దానికోసమే. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తలు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఈ ఇరువురి కార్యకర్తలు నలిగిపోకూడదు. ఊర్లో సిచ్యువేషన్ వేరే ఉంటుంది. అర్బన్స్లో అలా అంతగా ఎఫెక్ట్ అనిపించదు, కానీ ఊర్లో అలా కాదు కదా. ఊర్లో డెఫినెట్గా పొద్దున్న లేస్తే గొడవలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళ మొహాలు వీళ్ళు చూడాలా, వీళ్ళ మొహాలు వాళ్ళు చూడాలా. పని కానో, రచ్చబండ కానో, ఊడి కానో ఎక్కడో ఒక చోట గొడవ పెట్టుకోవాలని రెడీగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. అందువల్ల కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అని నేను కార్యకర్తల మీద దాడులు ఆపండి అని నేను చేస్తున్న వీడియోలు అన్నీ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. దళితుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ. ఇంకా అది కూడా తప్పు అని మాట్లాడితే ఇంక నేనేం చేయలేను. అంటే బ్రదర్, ఎవరెవరి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో కూడా కొన్ని ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనం ఒక నాయకుడిని నమ్మి ఆయన పందాలో మనం నడిచినప్పుడు, ఆయన అత్యున్నత పొజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం బెనిఫిట్స్ లేకపోతే అట్లీస్ట్ ఆ అధికార లైక్ సెలబ్రేషన్స్ మనం ఈ 5 ఏళ్ళు అంటే మీరు చూసుంటారు, డెఫినెట్గా చూసుంటారు. సో కష్టకాలంలో కూడా అది చూడాలి. ఇప్పుడు రాజు బాగున్నప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా భరోసాలు ఉన్నాయి, మనకు ధైర్యం ఉన్నింది. అదే రాజుకి ఆ రాజ్యానికి కరువు వచ్చిందనుకో ఫర్ సపోజ్, ఏం చేయాలి? మనం కూడా రాజుతో పాటు ఎంతో కొంత బేర్ చేయాలి. ఇది వాస్తవం. సో డెఫినెట్గా మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి, రావని నేను చెప్పను. 40% మన ఓట్ షేరింగ్ ఎక్కడికి పోలేదు. నిన్న కేటీఆర్ అనుకుంటాను ఆయన చెప్పాడు, మనమే కాదు పక్క రాష్ట్ర వాళ్ళు కూడా, పక్క రాష్ట్ర సీఎంలు కూడా షాకే. మనమేదో షాక్ అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక అటెన్షన్ సీక్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అసలు ఫ్రీ పథకాలు ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, వీటిని మనం అనుసంధించుకొని మన రాష్ట్రంలో కూడా అవలంబించుకోవాలా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. సో నిన్న కేటీఆర్ గారు ఏమన్నారు, ఓడిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్గానే ఉన్నింది రిజల్ట్ చూసి. కానీ ఓడిపోయినా కూడా 40% వచ్చింది అని అంటే అది ఆశ్చర్యం అని అన్నారు. సో అది నిజంగానే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. 40% ఒక పార్టీకి రావడం అంటే అంత ఈజీ కాదు. ఇండివిజువల్గా వీళ్ళు చెక్ చేయండి, బీజేపీది, జనసేనది అండ్ టీడీపీది మనకన్నా తక్కువే. అండ్ 151 అనే మన రికార్డ్ని వాళ్ళు బ్రేక్ చేయలేదు. వాళ్ళు ముగ్గురు కూటమి అయితే దే ఆర్ గెటింగ్ సమ్ 163 వారు 164. ఇఫ్ వీ కన్సిడర్ వాళ్ళు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు అని అంటే ఎంత పర్సంటేజ్లు వాళ్ళవి. అండ్ మోర్ ఎవర్ మనకు కొన్ని తెలుసు ఏం మతలబులు జరిగాయో ఏంటి అని అనేది. అండ్ వితౌట్ ప్రూఫ్స్ వీ కాంట్ స్పీక్ కదా. సో అందుకోసం మనం వీ జస్ట్ వెయిట్ ఫర్ అవర్ జస్టిస్ అంతే. డెఫినెట్గా వస్తుంది, టైం వస్తుంది, డెఫినెట్గా టైం వస్తుంది. కంగారు పడద్దు, ఎవరు కంగారు పడద్దు. అండ్ మీకు విషయం చెప్పాలా, ప్రతిపక్షంలో ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి, నిజంగా చెప్తున్నా. గవర్నమెంట్లో ఉంటే కొన్ని బార్డర్స్ ఉంటాయి మాట్లాడటానికి. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడవచ్చు. సో ఇప్పటికే వాళ్ళు చేస్తున్నవన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. ఫ్రీ కాన్సెప్ట్, ఇసుక ఫ్రీ అంటే పేరే ఇసుక ఫ్రీ, అది గుర్తుపెట్టుకోండి. అసలు ఉచితం అనే మాటకి అర్థం మార్చేశారు. మళ్ళీ దాన్ని సమర్థించుకొని మళ్ళీ వీళ్ళు బయట మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట.
రేపు కూడా అంతే 3 సిలిండర్లు ఫ్రీ అంటే అది కూడా ఏంటో అర్థం చేసుకోండి. దాని తర్వాత బస్సు ఫ్రీ, అది అది కూడా బస్సు ఫ్రీ అంటే ఫ్రీ అనే కాన్సెప్ట్ వచ్చిన చోటల్లో కండిషన్స్ అప్లై అనేది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మనందరం సింగిల్ జెండా జగనన్న తాలూకా 3 వేసుకొని తిరుగుతున్నారు. తిరగమనండి, ఎవడికి పోయింది. 3-4 కండువాలు వేసుకొని, నేను చాలా చూశాను. 3 కండువాలు ఒక స్టిచ్చింగ్లో కట్ చేసుకొని 3 కండువాలు పెట్టుకున్నాను. ఇంకేం చెప్తాం మనం. డెఫినెట్గా ఆయన ఏమండి ఈ 5 ఏళ్ళే కదా ఆయన గవర్నమెంట్లో ఉండింది. మిగతా అంతా ఆయన అపోజిషన్లో ఉండి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే, అపోజిషన్లో ఆయన ఉన్నారు అని అంటే ఆయన బీట్అవుట్ చేయడం అంత ఈజీ కాదు. తాట తీస్తారు ఆయన. వీళ్ళందరికీ ఆయన సంగతి తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి సంగతి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో చేశారు. ఇవాళ చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, అసలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బయటికి వచ్చి అత్యున్నత చదువులు చదువుకున్నారంటే ఆయన వల్లే. ఇవన్నీ అంటే చాలా ఇప్పుడు మనం ఇవి చెప్పామనుకున్నా మా లీడర్స్ చేయలేదు, మీ లీడర్స్ చేయలేదని నేను అనట్లేదు. ఎన్టీ రామారావు గారు కూడా చేసినవి మంచిగా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఆయన ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లోకి వచ్చారు. ఏ రోజైనా ఇదిగో 14 సంవత్సరాల్లో నేను ఇది చేశాను, నాకు ఓటేయండి, లేకపోతే ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇదిగో నేను చేసిన అభివృద్ధి దీనికి ఓటేయండి అని అడిగారా? ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయద్దు ఇది తప్ప వాళ్ళు చెప్పింది అయితే ఏం లేదు. మరి వేసిన వాళ్ళు ఎలా వేసారో ఏంటో అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ బట్ కాకపోతే 3 పార్టీలు కలవడం మూలన ఓ 10% అటు వెళ్తుంది డెఫినెట్గా. అందులో మనలో కూడా కొన్ని ఫాల్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా అవన్నీ సరి చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా ఎందుకంటే 40% కాదు ఇంకా ఎక్కువే ఓట్లు పడ్డాయి. మన ఎమ్మెల్యేలు, మన ఏజెంట్లు కౌంటింగ్ చివరి వరకు ఉండలేకపోయారు. చివరిలో ఆ ఓట్లన్నీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు అంతే. దట్ ఈస్ ఆల్సో ట్రూ థింగ్. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆ డైలమాని క్రియేట్ చేయడానికి స్టార్టింగ్ నుంచి అసలు రిజల్ట్ వచ్చిన తర్వాత కదా డెఫినెట్గా వీళ్ళు ఎలా చూపించారంటే ముందు నుంచే 130, 120, 160 అని అప్పుడే వీళ్ళు 10:30-11కి సెలబ్రేషన్స్, 10:10కి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. సో ఈలోపు ఏమవుతుందంటే ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఒక రాజు ఫైట్ చేస్తుంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చిన్న డీల్ అయిపోతే సైన్యం అంతా డీల్ అయిపోతుంది. అలా డీల్ అయిపోయి చాలామంది లోపల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకేం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మైండ్ బ్లాక్లో ఉంటారు కదా, అమ్మ ఓడిపోతున్నామా అన్న ధీమాతో వాళ్ళు వదిలేస్తుంటారు. అవి కూడా అటు ఉంటాయి. అది వాళ్ళ స్కెచ్చే. డెఫినెట్గా వాళ్ళు వేసుకున్న స్కెచ్లో విన్ అయ్యారు, అదైతే వాస్తవం. ఇండియాలో ఏ ఒక్క నాయకుడు కూడా నా పరిపాలన చూసి మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు జగన్ అన్న ఒకటే. దట్ ఈస్ ట్రూ. అదే అంటున్నా. ఆ మాట అన్న దమ్మున్న నాయకుడు నిజంగా ఎవరు లేరు. నేను కూడా షాకే. అంతలా ఎలా అంటే నాకు తెలిసి ఏ సీఎం మంచి జరిగితే ఓటేయండి లేకపోతే వేయద్దు అనే సిచ్యువేషన్ నాకు తెలిసి ఇప్పుడు వరకు చరిత్రలో లేదు. మేబీ వాళ్ళు మంచి జరగలేదే అనుకున్నారేమో, వీళ్ళు ఇంకా బెటర్ మంచి చేస్తారు అనుకున్నారేమో, చూద్దాం. వెంకటేష్ హాయ్ అండి. బత్తుల కళ్యాణ్ జై జగన్ అన్న. 3 parties will know what's the value of Jagan in opposition. ఇందాకే ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, సో కాపీ పేస్ట్. ఇప్పుడు ఏంటంటే
ఏంటంటే వీళ్ళ తెలివితేటలతోటి మళ్ళీ దే విల్ స్టార్ట్ ఎలాగా అంటే ఖజానాలో డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అందుకే డబ్బులు లేవు అని మాట్లాడతారు. మీరు అసలు 5 సంవత్సరాలు కూడా చెప్పింది ఇదే, ఖజానాలో డబ్బులు లేవు, ఆయన అప్పులు చేస్తున్నారు. మరి అప్పులు చేశారని మీ లెక్క ప్రకారమే అప్పులు ఎంత చేశారు ఏంటి అని అనేది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ మన స్టేట్ దాటిందో లేదో కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మనం ఏదో నోటి లెక్కలు చెప్పినట్టు కాదు. అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్లోనే ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పేసి అక్షరాల పార్లమెంట్ సాక్షిగా ఆవిడ చెప్పినటువంటి విషయాలు మనం అందరం చూసాం. కానీ దాన్ని వీళ్ళు ఏకీభవించరు. అంటే వీళ్ళకి ఒక రాజ్యాంగం ఉంటుంది, సపరేట్ రాజ్యాంగం. సో దానికోసం మాట్లాడతారు. వాట్ ఎవర్, మీకు వచ్చే ముందు తెలియదా సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని? మరి అలాంటప్పుడు ఎందుకు రాంగ్ ప్రామిసులు చేయాలి? మీరు ఆ రాంగ్ ప్రామిసులు చేసే కదా ఇవాళ ఓట్లు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీనికో కొత్తగా బ్లేమింగ్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, మరి మీరు చేసింది ఏంటి? 20 రోజులకే 7,000 కోట్లు అప్పు చేశారు. మరి దాన్ని ఏమంటారు? అది అప్పు కదా. మరి సూపర్ 6 ప్రామిస్ చేశారు, ఏం చేశారు? ఒక పెన్షన్ విషయంలో అది కూడా చేయకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తారు ప్రజలు అని చెప్పేసి కింద మీద పడి అది చేశారు 1 నెల. అది కూడా చూద్దాం రెస్ట్ ఆఫ్ మంత్స్ ఎలాగా అవుతుందో ఏంటి అని అనేది. సో డెఫినెట్గా చేయకపోతే ప్రజల పక్షాన అడుగుతాం, అందులో తప్పే. నేను అడిగితే కూడా కొంతమందికి బాధ అయిపోతుంది. అడగొద్దా? అడిగితే కూడా వచ్చి బూతు కామెంట్లు పెడతారు. పెట్టుకోండి, పోయింది ఏముంది. ఇంకంతకన్నా తిట్టినోడు రోజు ఎన్ని తిడతారు నాకు అర్థం కాదు. కొంచెమే ఒకే బూతులు 2-3 బూతులు గట్టిగా వాడతారు, అంతకన్నా ఏం చేస్తారు? నేను బేసిక్గా నేను కామెంట్స్ కూడా చూడను. 1 2 చూసినా కూడా సరే వీళ్ళు ఇంతే అని. నేను సబ్జెక్ట్గా మాట్లాడినప్పుడు నువ్వు కూడా నాతో సబ్జెక్ట్గా మాట్లాడు. డెఫినెట్గా నిన్ను సమాధానం ఇస్తావు, నువ్వు దానికి మన ఇద్దరం కొట్టుకోక్కర్లేదు, నువ్వు నన్ను తిట్టక్కర్లేదు. నీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే నువ్వు సబ్జెక్ట్ వైపుగా మాట్లాడు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు నాకు ఇప్పటికీ స్టిల్ నాకు బుర్రపంచైనటువంటి విషయం ఏంటంటే, నీతి ఆయోగ్ చాలా క్లియర్గా పేదరిక నిర్మూలన ఆంధ్ర రాష్ట్రానికి 11.9 నుంచి 4.02 వచ్చింది. అది నీతి ఆయోగ్ వచ్చిన రిపోర్ట్. అంటే పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇదే పేదరిక నిర్మూలన కోసం అంబేద్కర్ గారు కూడా పోరాడారు, పెద్ద పెద్ద నాయకులందరూ ఫైట్ చేశారు. అది కూడా ఉత్తరాంధ్ర, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళంలో పేదరిక నిర్మూలన జరిగింది. అది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్కి కూడా విలువ ఉండదు. అది కూడా తూతూ మంత్రం అనమాట వీళ్ళకి. ఎడ్యుకేషన్ సిస్టంలో కేరళ టాప్ అంటారు. కేరళని డిఫెండ్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అది రిపోర్ట్లో చూపించినా కూడా వీళ్ళు నమ్మట్లేదు. వితిన్ ద 3 years, 2 years కరోనా వదిలేస్తే వితిన్ ద 3 years ఎంత చేశారు ఆ మనిషి. అది ఎవరికి ఎక్కలేదా? ఇంకోటి నాకైతే ఏమనిపించిందంటే, మరి అందరి బ్రదర్స్కి కోపం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు నిజాన్ని అబద్ధంగా చూపించిన విధానంలో నిజాన్ని నిజంగా కూడా చూపించుకోలేకపోయాము. అది మన ఫాల్ట్ అని నాకు పర్సనల్గా అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ థింగ్. అది నేనేమి ఎవరిని బ్లేమ్ చేసేది కాదు. వాళ్ళు ఎంచక్క అబద్ధాన్ని కూడా ఎంత బాగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు, జనాల మైండ్లోకి టచ్ చేసి వెళ్ళారు అని అంటే మనం చేసింది చెప్పుకోలేకపోయాం. ఎంత చేశారో అసలు ఆయన చేసినవి పోర్ట్ విషయంలో కానీ, లేకపోతే అర్బన్స్ విషయంలో కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో కానీ ఎంత చేస్తున్నారో అదంతా నిజంగా జనాల్లోకి వెళ్ళలేదు. అప్పు 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 ఇదే వెళ్ళింది. సో ఇక నుంచైనా మనం చేసిన మంచిని వీ షుడ్ ఎక్స్పోజ్ అనమాట. చెడే బేగే వెళ్ళిపోతుంది, అది అందరికీ తెలిసిన విషయం. చెడ్డ విషయం చిన్నదైనా సరే పాకిపోద్ది మొత్తం రాష్ట్రం అంతా. మంచిని కూడా మనం అలా చేసుకోలేకపోతే కొన్నాళ్ళకి మంచి కూడా ఉండదు, అన్యాయం అయిపోతాం అంతే.
చలపతి రెడ్డి, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ బ్రదర్. విజయవాడ నగరపాలక మండల స్థాయి సంఘం ఎన్నికల్లో ఉన్న 6 స్థానంలో వైసీఆర్సీపీ గెలిచిన టీడీపీ పని ఉందా? డెఫినెట్గా చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి మన కార్పొరేటర్లు ఈ స్టేట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ని మనమే నెగ్గించుకున్నాం. ఇప్పుడు వాళ్ళ మేయర్ని వాళ్ళ చేతిలో తెచ్చుకోవాలని చూసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజంగా ఆయన మనకు ఆపర్చునిటీ ఇచ్చారు అని కట్టుబడి ఉన్నవాళ్ళు గట్టిగా నిలబడితే మాత్రం డెఫినెట్గా కార్పొరేటర్ లెవెల్లో అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే కింద లెవెల్లో ఉన్నటువంటి అన్నిట్లోనూ మనమే ఉంటాం. ఎందుకంటే దగ్గర వాళ్ళకి ఇంకా కార్పొరేటర్స్ అందరికి 18 months ఎంతో టైం ఉంది. ఆ టైంని మనమే యూటిలైజ్ చేసుకోవచ్చు. అది నా ఫీలింగ్. స్టిల్ ఆంధ్రప్రదేశ్లో అసలు గవర్నమెంట్ ఉందనే ఫీల్ వాళ్ళకి కూడా లేదు. వాళ్ళు కూడా ఇంకా పాప మీద జగన్ గారు సీఎం అనుకొని కొన్ని మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నాకు కూడా. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు, ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడట్లేదు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ బ్రదర్. వాసురెడ్డి గట్టిగా ఫైట్ చెయ్యాలి మరి. చేయకపోతే అలాగవుతుంది. ప్రజల కోసం అనే చేయాలి కదా. రచన, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ సిస్టర్. రచన, నువ్వు అమ్మాయివే కదా? సో అది మన ఫ్రీ ఇసుకని మీరందరూ మంచిగా యూటిలైజ్ చేసుకోండి. బాబా ఎంత బాగా అబద్ధాలు ఆడతారో బాబోయ్. అసలు కొన్ని రోజుల్లో ఈ పెన్షన్ కూడా ఫ్రీ అంటారేమో అని నాకు భయం వేస్తుంది. నేను అలా భయపడుతున్నా. అన్నవరం, హాయ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. బాబు, గుడ్ మార్నింగ్ అండి. నాగు గారు, మీరు కూడా నా వీడియోస్ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతిదీ చూస్తాను. ఎవరెవరు నా వీడియోస్ షేర్ చేస్తున్నారు, ఎవరెవరు నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, అన్నీ చూస్తాను. చిరు, హాయ్ అక్క. హాయ్ బ్రదర్. దివాకర్, హాయ్ అక్క. హాయ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. లైవ్కి నేను వచ్చింది మాత్రం ఎస్పెషల్లీ నిన్న అందరూ నా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నన్ను అందరూ విష్ చేశారు కాబట్టి నా సైడ్ నుంచి, మా హస్బెండ్ సైడ్ నుంచి కూడా నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి లైవ్కి వచ్చాను. అండ్ ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఈ టైంలో మనం అందరం సిన్సియర్గా పోరాడాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పచ్చు. ఒకసారి ఒక కమిట్మెంట్తో మనం ఉన్నప్పుడు, ఒకసారి ఒక లీడర్కి అండగా నిలబడాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేయాలి. మేము మా లెవెల్లో ఎన్ని ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ టైం మీరు ఆయన వెనకత్తలు ఫేస్ చేయాలనుకుని కొన్ని రోజులు మనకు తప్పదు. మరి డెఫినెట్గా మళ్ళీ మనందరికీ మంచి రోజులు వస్తాయి. కానీ ఈలోపు ప్రజల పక్షాన మనం నిలబడి పోరాడే అవకాశం మనకు వచ్చింది కాబట్టి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉండడానికి డెఫినెట్గా మీరందరూ జగనన్నకి అండగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం